ఓకే. సో, మా మీడియా వాళ్ళకి మైక్ ఇవ్వడమే ఆలస్యం. సో, ఫస్ట్ కొంచెం మైక్ ఇచ్చేరా అటు? ఫస్ట్ మీరేనా వెంకట్ గారు? సార్ మీరు ముందే ఇలా బెదిరించకూడదు సార్. ఇది బ్లాక్ మెయిలింగ్ అంటారు దీన్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ షార్ట్ లిస్ట్‌ని ఎప్పటిలోకి ఫినిష్ చేసి దాన్ని అంటే ఫంక్షన్ ఎప్పుడు చేయబోతున్నారు ఏంటి సార్? అంటే షార్ట్స్ అని పెడుతున్నారు కదా! షార్ట్స్ అంటే మొత్తం గూడా అందరూ అదర్ మ్యూజిక్స్ వాడుతూ ఉంటారు మొత్తం. అలా ఉండాలా? లేకపోతే ఓన్ మ్యూజిక్ ఏమైనా పెట్టుకొని వాళ్ళు ఆ షార్ట్స్ చేయాలా ఏంటి? దానికి సంబంధించి కొన్ని అయితే డిసెంబర్ 20థ్ అని చెప్పాను కదండి. డిసెంబర్ 20థ్ లోపల వాళ్ళ ఎంట్రీస్ ఇవ్వాలండి. లాస్ట్ 3 ఇయర్స్ జనవరి 1 నుంచి లాస్ట్ 3 ఇయర్స్‌లో మీరు ఎప్పుడు చేసున్నా కూడా యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండి. ఇప్పుడు ఇలాంటి లిమిటేషన్స్ కొంచెం ఎక్కువ పెడితే మీరు ఓన్ మ్యూజిక్ పెట్టాలి, అలా పెట్టాలి అని చెప్పి కొందరు గుడ్ టాలెంట్‌ని కూడా మిస్ అవుతామేమో అని ఒక థాట్ వచ్చిందండి. అండ్ దిస్ ఈజ్ మోర్ అన్ ఇనిషియేటివ్ టు ఎంకరేజ్ అ లాట్ ఆఫ్ టాలెంట్. అండ్ ఇందాక కూడా నేను మిస్ అయ్యాను, అపాలజీస్. థ్యాంక్ యూ విఎన్ ఆదిత్య గారు అండ్ ఆర్ జ్యూరీ హరిశంకర్ గారు, జీవిత గారు, చందుముండేటి గారు, అనిల్ వర్వాణి గారు అండ్ సాయి రాజేష్ గారు. అండ్ వెన్ యూ హ్యావ్ అ కోర్ జ్యూరీ హూ ఈజ్ సో కాంపిటెంట్, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ దేర్ సేఫ్ హ్యాండ్స్ టు ఐడెంటిఫై ఎవరి టాలెంట్ ఎంత ఉందో అని. సో లిమిటేషన్స్ ఈసారి కొంచెం తక్కువే పెట్టామండి మేము. అంటే దీంట్లో ఓన్లీ ఫర్ మీరు లోకల్ వరకే అంటున్నారు కదా! అంటే అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఆపర్చునిటీ ఇది స్పెసిఫిక్గా తెలుగు చాప్టర్ అండి. అండ్ ఐ థింక్ ఇన్ జనవరి వీ విల్ ఆల్సో అనౌన్స్ ద డేట్స్ ఆఫ్ ది అదర్ చాప్టర్స్ ఆల్సో. బట్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ద తెలుగు చాప్టర్. సో దిస్ ఇస్ ఫర్ ద తెలుగు టాలెంట్. సార్ విశ్వప్రసాద్ గారు, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్, పీపుల్ మీడియా అంటేనేమో ఇటు మూవీస్, ఈ రెండు కొలాబరేషన్స్ అంటే మూవీస్ ఏమన్నా ఇట్లా చేసే అవకాశం ఉంటుందా? అంటే ఓటీటీకి కానీ లేకపోతే మనం ఫ్యూచర్ ఫిలిమ్స్ కానీ సంబంధించి ఇట్లా అంటే ఒక ప్రూవెన్ ప్రొడక్షన్లో వీఆర్ ద లార్జెస్ట్ టు డూ ద ఓటీటీ అండి. అండ్ పర్టికులర్ ఆహాలో వి రిలీజ్డ్ 2 మూవీస్, కుడి ఎడమైతే అన్నది, తర్వాత బ్లడీ మేరీ అని. అండ్ వెబ్ సిరీస్గా న్యూ సెన్స్ రిలీజ్ చేస్తాం. సో అంటే నేను చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పినాను, వీ వాంట్ టు బి ద ఫాస్టెస్ట్ 100 అని. 100లో డెఫినెట్గా 30 to 40 విల్ బి ఇన్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఓకే సార్. విఎన్ ఆదిత్య గారు, ఈ మొత్తం బాధ్యత కూడా మీ పైన పెట్టారు నాకు తెలిసి. అంటే దీని లేదు లేదు, ఇవాళ నేనున్నానే కానీ బాధ్యత అందరిది. అంటే దీన్ని అంటే వివిధ కేటగిరీలో వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చూస్తుంటారు మీరు? ఏ కేటగిరీస్కి ఎక్కువ ఉండే అవకాశం ఎట్లా, అంటే దాన్ని అంటే మనకి ఎలా ఉండాలి అనుకుంటున్నారు? అంటే ఒక టాలెంట్ అనేది వివిధ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, దాంట్లోంచి ఎలా చూసుకుంటుంటారు సార్? జనరల్గా నేనైతే ఎలా చూస్తానంటే, మనం ప్రైజులు అనౌన్స్ చేసిన తర్వాత అందరూ చూస్తారు కదా వాటిని, అప్పుడు ఎవరు తిట్టకుండా ఉండేటట్టు చూసుకుంటా. అందరికీ నచ్చాలని కోరుకుంటాను నేను. సో అప్లికేషన్ ఫీజు ఏమన్నా ఉంటుందండి ఆన్లైన్లో? లేదండి. దిస్ ఇస్ ప్యూర్లీ టు ఎంకరేజ్ టాలెంట్ అండి. సో విశ్వప్రసాద్ గారు, సో ఆహా కావచ్చు, అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కావచ్చు, పెద్ద ప్లాట్ఫామ్స్. సో ఫస్ట్ ఎందుకు షార్ట్ ఫిల్మ్స్ వైపు వెళ్ళారు? సో మీకున్న ఇద్దరికి ఉన్న ప్లాట్ఫామ్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా మూవీ సైడ్ వెళ్ళొచ్చు. సో దాని అంటే మెయిన్గా ఇది లాజిస్టిక్స్ రీజన్ అండి. అంటే 1 year బ్యాక్ వి ప్లాన్డ్, బట్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ 2 to 3 months. సో ఇంత షార్ట్ పీరియడ్లో అంటే ప్లాన్ చేసుకొని ఎలా లాంచ్ చేయాలా, ఏది ఈజీగా ఎవాల్యుయేట్ చేయగలం అనేది అంటే బేసిక్గా ఆ ఈజినెస్ గురించే 1 to 15 minutes ఆర్ ఫ్యూ సెకండ్స్ టు 15 minutes అన్న కన్స్టెంట్తో స్టార్ట్ చేసినాము. బట్ డెఫినెట్గా ఇది కట్ అండ్ రైజర్. నెక్స్ట్ ఈవెంట్లో ఇట్ విల్ బి ఫుల్ బ్లోన్ ఫిల్మ్ ఫెస్టివల్. సో నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? 100%. సో వివేక్ గారు, వాసు గారు సారీ. సో 5 ప్రైజ్ వచ్చేసి అంటే 5 మెంబర్, లాస్ట్ 5 ఉంటుంది అన్నారు కదా, ఫస్ట్ 5. సో ఎట్లా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్? సో వాట్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నామండి అండి, ఎవరైతే టాప్ 5 జ్యూరీ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో, టాప్ 5 ఇన్ ఆల్ 3 కేటగిరీస్, వాళ్ళది వీ వాంట్ టు షోకేస్ ఇట్ టు ఎవ్రీబడి అనమాట. సో ఆ రోజు ఏ రోజైతే ఫిలిం స్క్రీన్ మన ఫెస్టివల్ అవుతుందో ఆ రోజు స్క్రీనింగ్ త్రూ అవుట్ ద డే దేర్ విల్ బీ స్క్రీనింగ్ ఆఫ్ దీస్ టాప్ కేటగిరీస్ వేర్ హూ ఎవర్ ఈస్ కమింగ్ టు ద ఫిలిం ఫెస్టివల్ కెన్ ఆల్సో వాచ్ ఇట్. We also intend to stream it on our platform also. So there is a larger audience ki veela talent ni తీసుకెళ్దాము అని చెప్పి. We will definitely try and give them an opportunity with AHA and PMF already being there. But again, if you have talent opportunity ఎక్కడి నుంచి అన్నా కూడా రావచ్చు కాబట్టి మనకి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది అని చెప్పి. అండ్
మీరు వై ఓన్లీ షార్ట్ ఫిల్మ్ అన్నారు కానీ లాట్ ఆఫ్ అవర్ కరెంట్ డైరెక్టర్స్ హ్యావ్ యాక్చువల్లీ క్రియేటెడ్ షార్ట్ ఫిల్మ్స్. అంటే ఇప్పుడు రీసెంట్ సెన్సేషన్ తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి సుజిత్ కానీ వీళ్ళందరూ కూడా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసే అక్కడి నుంచి వాళ్ళ టాలెంట్ చూసే ఇంకొకళ్ళు ఇచ్చారు. ఐ థింక్ ఆపర్చునిటీ ఈజ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్. దాన్ని యూటిలైజ్ చేసుకునే ఇనఫ్ టాలెంట్ ఉన్నారు అని భావిస్తున్నానండి. సో అంటే ప్రైజ్ ఐ థింక్ అది నెక్స్ట్ దాంట్లో అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నామండి. బట్ యాజ్ ఐ సెడ్ బిట్వీన్ అంటే ఆహా అండ్ పిఎంఎఫ్ కలిసి వాళ్ళని డెఫినెట్లీ ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారండి. షార్ట్ ఫార్మాట్ గురించి ఐ వాంట్ టు యాడ్ 1 పాయింట్ అండి. సో యాక్చువల్లీ నేను కెరియర్ అడ్వర్టైజింగ్లో స్టార్ట్ చేశానండి. అట్ దట్ టైమ్ యూస్ టు బిలీవ్ దట్ ఇట్స్ మోర్ డిఫికల్ట్ టు డూ సంథింగ్ ఇన్ 30 seconds దాన్ ఇన్ 2 hours అండి. అండ్ 3 minutesలో లేకపోతే 15 minutesలో ఐ థింక్ ద సేమ్ లాజిక్ అప్లైస్. సో ద రియల్ టాలెంట్ ఐ థింక్ లైస్ దేర్, అది తెలిసిపోతుంది. అండ్ వెన్ మా జ్యూరీ ఉన్నారు కదా, సో వెన్ దే వ్యూ ద కాంటెంట్ ఐఎమ్ షూర్ ద ఫైనెస్ట్ కాంటెంట్ విల్ కమ్ ఫ్రమ్ దోస్ షార్ట్స్. Hi everyone, I am Lokesh from 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 𝐅𝐨𝐥𝐥𝐨𝐰. So I want to ask both Vishwa Prasad Garu and AHA CEO as well. You know, when it comes to film festivals, many film festivals come and go, especially in India. They start on a bang, but in a couple of years, you know, they're just gone. యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే కాన్స్ కానీ టొరాంటో కానీ సన్డాన్స్ కానీ ఆ ఫిల్మ్ ఫెస్టివల్కి ఒక మనం కంటెంట్ సబ్మిట్ చేస్తున్నాం అంటే నాకు అవార్డు వస్తే నాకు కెరియర్ బిల్డ్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది సబ్మిట్ చేసే వాళ్ళకి. ఈ పర్టికులర్ ఫిల్మ్ ఫెస్టివల్కి వాట్ ఈస్ దట్ సిగ్నిఫికెన్స్ యువర్ ట్రైంగ్ టు బ్రింగ్, అంటే వాట్ ఈస్ దట్ వాల్యూ ఎడిషన్ ద వన్ హూ హ్యాస్ సబ్మిటెడ్ విల్ గెట్, ఆర్ వాట్ ఈస్ దట్ యూనిక్నెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫెస్టివల్ దట్ విల్ మేక్ యూ స్టాండ్ అవుట్? I'll make a quick answer. Yeah, we are going to be there. Me first answer, first question ku. Second, we are starting now. Definitely, our target is to become one of the very well-known film festival. For some quality of the resources who submitted, they get a direct opportunity, and AHA does significant content on the platform, and we produce quite a few movies. And definitely talent ku, this is a unique film festival where they can get a opportunity right away. Then like any other film festival, we want to grow and create a significant visibility. So yeah, definitely we'll build it very strong. So I'll answer that as well. Chala, I think it's a very relevant question, and I think the answer to that lies in who are the people who are actually bringing this festival alive, Andy. So your question is that how do you ensure that this continues and we don't start with a bang and then fade off? So there's a reason why there are 2 content creators. One of them is AHA, the other one is People Media Factory. We are people who have been creating content. So who better than us in terms of commitment for future generations of content creators to be able to put up this platform? Our commitment starts from there. Good sir, I wish you will continue forever. I want to talk to VN Aditya garu. సార్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటే మన దగ్గరకు వచ్చేపాటికి షార్ట్ ఫిల్మ్స్ 15 నిమిషాలైనా 3 నిమిషాలైనా కూడా మనం సినిమాల్ని కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాని చూసి అదే ఎమ్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూసుకుంటే మీరు కమర్షియల్ సినిమాని తీస్తారు, కానీ మీ ఫేస్బుక్ పేజ్ మీద యూ పుట్ లాట్ ఆఫ్ ఆర్టిస్టిక్ రైటింగ్స్ ఉంటాయి. సో ఆర్ట్ లైన్ సినిమాని ఆ ఎస్థెటిక్ వాల్యూస్ ఉన్న సినిమాని పుష్ చేయడానికి స్పెషల్గా మన దగ్గర ఫిల్మ్ ఫెస్టివల్స్ లాంటివి ఏం లేవు. ఈవెన్ అంటే ఇప్పుడు ఇఫీ జరుగుతుంది గోవాలో, అక్కడ కూడా ఎక్కువ ఇప్పుడు కమర్షియల్ సినిమానే ప్లే చేస్తున్నారు. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈస్, ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏమన్నా అంటే రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా యూనో బాయ్ అండ్ గర్ల్ ఫాల్ ఇన్ లవ్, బాయ్ చచ్చిపోయి ఇలాంటి రెగ్యులర్ స్టోరీలు కాకుండా ఏదన్నా డిఫరెంట్గా అంటే కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఫిల్మ్స్ కానీ వాటిని ఏమైనా ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే అలాంటి వాటిని సబ్మిట్ చేయమని యూనో డూ ఆస్క్ పీపుల్, లేకపోతే ఏమైనా ఉందా అలాంటిది ఏమైనా ఉందా, లేకపోతే ఎనీథింగ్ కెన్ బి సబ్మిటెడా? యాక్చువల్గా ఒక క్రియేటివ్ టాలెంట్ని మనము మీరు ఇది చెయ్యండి అని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టకూడదు. వచ్చిన దాంట్లో నుంచి బెస్ట్ మనం తీసుకోవాల్సింది. అందులో ఈస్థెటిక్ ఎక్స్ప్రెషన్కి ఎక్కువ మనం వాల్యూ ఇస్తామా లేదా అన్నది మన చాయిస్ అది. సో ఐ థింక్ ఈ ఫెస్టివల్ నుంచి ఎక్కువ మీరు అనుకున్నట్టు ఈస్థెటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగే ఎక్కువ బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ ప్లాట్ఫాము ఆహాకి ఆ డీసెన్సీ ఉంది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అదే అవుట్లుక్ ఉంది కాబట్టి. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇఫీ కానీ ఇవన్నీ కమర్షియల్ సినిమానే ప్రమోట్ చేయటం లేదు. యాక్చువల్గా మనం తెలుగు సినిమాల్లో మనం కమర్షియల్ సినిమాలో కూడా మంచి పాయింట్లు చెప్తున్నాము.
అందుకని మనకి ఆనర్స్ వస్తున్నాయి. బట్ అదర్ లాంగ్వేజెస్ నుంచి ప్రాపర్గా ఇప్పటికీ బెంగాల్ సినిమా ఇవన్నీ ప్యారలల్ సినిమాలే ఎక్కువ వస్తున్నాయి. లైక్ మితాలి లాంగ్వేజ్ కానీ, మణిపురి కానీ, అస్సమీస్ కానీ అవన్నీ మన దాకా రీచ్ కావట్లేదు. కానీ బట్ నేను ఆ ఫెస్టివల్లో కూడా సెంట్రల్ జ్యూరీలో ఉన్నాను కాబట్టి అక్కడ కూడా చాలా వరకు ఈస్థెటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కే ఎక్కువ ఆనర్స్ వస్తున్నాయి. కొన్ని కమర్షియల్ సినిమాల్లో కూడా బాగా తీసిన వాటికి కూడా హానర్స్ వస్తున్నాయి. అందుకని అదే సార్, అంటే ఇప్పుడు బెంగాల్ ఫిల్మ్ అయినా లేకపోతే ఇరానియన్ ఫిల్మ్స్ అయినా అక్కడ ఎక్కువ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఫిల్మ్స్ వస్తాయి. ఇఫీలో కూడా ఇరానియన్ ఫిల్మ్ స్క్రీన్ చేస్తున్నారు. నేను చెప్తుంది ఇండియన్ ఫిల్మ్స్, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా నుంచి వెళ్తున్న కాంటెంట్ గురించి. ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు దీనికి తెలుగు ఫిల్మ్సే సబ్మిట్ చేయాలా లేకపోతే ఇది ఈ సంవత్సరం తెలుగు. సో తెలుగు అన్నప్పుడు డెఫినెట్గా ఆబ్వియస్గా 80-90% ఈ రెగ్యులర్ కాంటెంటే ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఆఫ్ బీట్ ప్యారలల్ లాంటిది ఉండట్లేదు కదా. అట్లీస్ట్ ప్యారలల్ సినిమా తీయమని మీరు ఎంకరేజ్ చేస్తే ప్యారలల్ సినిమా ఎక్కువ మంది తీస్తారు. కానీ కమర్షియల్ ఫార్మాట్ సినిమాకే సక్సెస్ ఉంది అనుకున్నప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అయినా షార్ట్స్ తీసేవాళ్ళు కూడా దే ఆర్ మేకింగ్ ఓన్లీ మసాలా సెంట్రిక్ ప్రాజెక్ట్స్. మనకి నెల్లూరు కుర్రాళ్ళు లాంటి ఒక కమర్షియల్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ పాపులర్ అయ్యారు, వైరల్ అయ్యారు కదా వాళ్ళు సినిమాని స్పూఫ్ చేసి మీరు అన్నట్టు. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోవిడ్ టైంలో ఇంట్లో ఉండి మీరు షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఇంట్రెస్ట్ ఉంటే మేము 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తాము, మొత్తం నాకు తెలిసి 2,75,000 క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక టాపిక్ మీద 1,560 షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి. కెన్ యూ బిలీవ్ దట్? అదే అంటే అంత ఒక ఎస్థెటిక్ ఎక్స్ప్రెషన్ టాపిక్ ఇచ్చిన దాని మీదే. సో నాకు తెలిసి ఇప్పుడు మన ఈ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ కూడా 100% మన వాళ్ళు చాలా ఎస్థెటిక్గా ఉండే ఫిలిమ్స్ చాలా వస్తాయి. మేబీ మీరు మీకు కరెక్ట్ ఆన్సరు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాటిని చూసినప్పుడు వచ్చేస్తుంది. డెఫినెట్గా సార్, అప్పుడు మీతో మళ్ళీ ఇంటరాక్ట్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. విశ్వప్రసాద్ గారు సార్, ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీరు ఏదైనా సరే ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక ప్రొఫెషనల్గా చేస్తారు, ఐ నో దట్. బట్ జనరల్గా ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఒక జనరల్ ఆడియన్స్కి, నాకున్న డౌట్ కదా, జనరల్ ఆడియన్స్కి ఉన్న డౌట్, యూజువల్లీ ఒక ఇయర్లో వ్యాస్ట్గా మూవీస్ చేసే ప్రొడక్షన్ హౌస్ మీది. హౌ వుడ్ యూ హ్యాండిల్ దట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? అంటే బేసిక్గా వీ హ్యావ్ ఎ పార్ట్నర్ అండ్ ద జ్యూరీ. సో నాకు తెలిసి డెఫినెట్గా షార్ట్ ఫిలిం స్కోప్లో అయితే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100% ఉండకూడదు. రేపొద్దున వెళ్ళినప్పుడు మా ఫిలిమ్స్ రావాలా అన్నది అలాంటిది ఏమన్నా వచ్చే కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చేమో అన్నది ఒక పర్స్పెక్టివ్. బట్ ఒక ఫిలిం ఫెస్టివల్ పెట్టాలన్న ఆబ్జెక్టివ్ ఈజ్ ఫార్ బిగ్గర్ దాన్ అంటే మా ఫిలింకి ఏమొస్తుంది అన్నది కాదు. సో డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్ లేకుండానే వీళ్ళు అండ్ మీరు చెప్పినట్టు మేము ఒక కార్పొరేట్ స్టైల్లో ఆపరేట్ చేయాలన్న ప్రాసెస్లోనే ఉన్నాము అండ్ వీఆర్ వర్కింగ్ విత్ అనదర్ కార్పొరేట్. సో డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఐ నో యూ విల్ డూ సార్. రవికాంత్ గారు, ఒక 2 questions అండి. చెప్పండి. యాక్చువల్లీ తెలుగు చాప్టర్ని పెట్టారు, అంటే ఒక లేమన్ డౌట్, ప్రాబబ్లీ తెలుగుకి అదర్ లాంగ్వేజెస్లో వేరే వాళ్ళతో పార్ట్నర్ అవుతారా లేకపోతే ఏంటి, వాట్ ఆర్ ద ప్లాన్స్? కాదండి, వాసు గారు చెప్పారు కదా, సో ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ తెలుగు అండి, బికాస్ ఐ మీన్ వేరే లాంగ్వేజెస్లో అక్కడ మేజర్ ప్రొడక్షన్ హౌసెస్తో ఏదన్నా టైఅప్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే సేమ్ విల్ గో ఆన్? వీఆర్ together we are creating the entire asset together అండి. And starting with the Telugu chapter, ఇది as an asset it is the South India Film Festival. ఓకే. అండ్ స్లైట్లీ ఒక డిఫరెంట్ క్వశ్చన్ సార్, యాజ్ వి స్పీక్ ఒక బిగ్ ఫిల్మ్ ఒకటి వచ్చి, తెలుగు ఫిల్మ్ వచ్చి, ఇట్ హ్యాస్ రేపు స్టార్ట్ అవ్వాల్సిన సినిమా ఇట్ వాస్ పుట్ ఆన్ హోల్డ్, రవితేజ గారిది, గోపీచంద్ మలినేని గారిది. ఎందుకంటే ఒక మార్కెట్ వయబిలిటీ అనేది ఈ డిజిటల్లో కానీ హిందీ మార్కెట్లో కానీ వచ్చిన కరెక్షన్ వల్ల, బడ్జెట్కి లేకపోతే మార్కెట్కి వచ్చిన గ్యాప్ వల్ల దే హ్యావ్ పుట్ ఆన్ హోల్డ్. ఐ కేమ్ టు నో దట్ చాలా ఫిలిమ్స్ ఇప్పుడు అదే డైరెక్షన్లో వెళ్ళబోతున్నాయి, ఎస్పెషల్లీ డ్యూ టు డిజిటల్ మార్కెట్లో వచ్చిన కరెక్షన్ అండ్ హిందీ మార్కెట్లో వచ్చిన కరెక్షన్. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ డిజిటల్ సైడ్లో అట్లీస్ట్ ఏం జరుగుతుంది అసలు? ఒక రీజనల్ చాలామంది ఏమంటే హాహా స్టార్ట్ చేసినప్పుడు దేర్ ఆర్ డౌట్స్, ఒక చిన్న రీజనల్ ప్లాట్ఫామ్ ఇంతకాలం సస్టైన్ అవుతుందంటే యూ ప్రూవ్డ్ ఎవ్రీ వన్ రాంగ్. కరెక్ట్. అసలు డిజిటల్ మార్కెట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు, ఈ అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, సడన్గా ఏం జరుగుతుంది? ఈ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటుందండి. అండ్ అంటే ఇది మీరు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, బట్ అంటే బై అండ్ లార్జ్ ఎవ్రీ ఫిలిం ఈజ్ ఫేసింగ్ దిస్ అని చెప్పి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్. చాలా ఫిలిమ్స్ స్టార్ట్ అవ్వాల్సినవి హోల్డ్లో పెడతారు,
కొన్ని పెద్ద ఫిల్మ్స్ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అది రీనెగోషియేట్ చేస్తున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దే? సో మనం ఐ కెన్ గివ్ యూ ద ఆహా పర్స్పెక్టివ్ అండి. ఎందుకంటే మనం వీఆర్ కాంటెంట్ ప్లాట్ఫామ్, వీఆర్ అన్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. సో ఫర్ అస్ ఇట్స్ ద వ్యూవర్ అండ్ వాట్ హీ ఆర్ షీ వాచెస్ అండి. సో వీ టేక్ వెదర్ ఇట్స్ acquired movie or whether it's our original movies. We also do a lot of original movies, original web series chestam. We did Nuisance along with People Media Factory. So this and non-fiction shows kuda chestam like Unstoppable lo, Indian Idol lo. So what మనం ఆహాలో వీఆర్ ఓన్లీ ప్రెజెంటింగ్ కాంటెంట్ టు ద వ్యూవర్, బీట్ షోస్, వెబ్ సిరీసెస్ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. మనం ఇప్పుడు షార్ట్ ఫామ్ కంటెంట్ టెస్ట్ చేస్తున్నాం, గేమ్స్ టెస్ట్ చేస్తున్నాం. అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు గివ్ ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ టు ద వ్యూవర్ అండి. సో ఇఫ్ వీ లైక్ అ పీస్ ఆఫ్ కాంటెంట్ అండ్ వీ బిలీవ్ ఇట్ విల్ వర్క్ ఫర్ ద వ్యూవర్, వీ పిక్ ఇట్ అప్. అంటే I can't answer your question from what is happening in the movie industry. నో అండి, యాజ్ అ డిజిటల్ మార్కెట్ వెటరన్ మీకు జనరల్ పర్స్పెక్టివ్ అడుగుతున్నాను. ఎందుకంటే OTT has come after television అండి, and we are serving different consumers. So I think మీరు చెప్పారు during when you spoke that today there are a lot of distractions అండి. So when you choose content to put on the AHA platform, we have to be very sure that it will work. ఎందుకంటే today there are 100 pieces of content for the viewer to watch. And unfortunately all that content is only not movies and shows. There's short form content, like the Facebook మీద there is some or on Insta there's a reel. So చాలా distractions ఉన్నాయి, and we have to choose our content carefully. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇది వరకు కొంచెం లిబరల్ గా ఉండేవారు అన్న ఇమేజ్ ఉంది, అది ఇప్పుడు చేంజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ దిస్. చాలా రీజన్స్ ఉంటాయి, and it has to make sense from us from a commercial perspective. But first and foremost is will this appeal to the viewer andi. Okay. We at least ahalo we put the viewer at the center of everything that we do. Okay. Sir Vishwaprasad garu, would you like to add anything? What is happening from industry perspective గానీ ఏంటి? అంటే నేను స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ గురించి లేదండి, మాట్లాడలేదు. బై అండ్ లార్జ్ కాకపోతే మీకు ఎనీ మార్కెట్ సప్లై అండ్ డిమాండ్ అనేది ఉంటుంది. సో డిమాండ్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టన్ ఎకానమీ. సో డిజిటల్ స్పెండ్ ఇవాళ ఫర్ డిఫరెంట్ రీజన్స్ కన్జ్యూమర్స్ కొంతమంది దే ఆర్ ఇన్ ఎ వెయిట్ మోడ్. ఆ వెయిట్ మోడ్ వెళ్ళిపోతే దెన్ ఇట్ విల్ చేంజ్. డిమాండ్ ఇన్ డిజిటల్ మార్కెట్ ఈజ్ అంటే ఇవాళ ఇట్ స్టిల్ రవి గారు చెప్పినట్టు ఇట్ ఈస్ స్టిల్ ఇన్ అ వెరీ లార్జ్ గ్రోత్ మోడ్. అంటే టెలివిజన్ని రీప్లేస్ చేసి నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి సో దెర్ ఇస్ అట్లీస్ట్ 10 to 50 times పొటెన్షియల్ అంది గ్రో అవ్వడానికి. అండ్ అదర్ అవెన్యూస్ ఆఫ్ రెవెన్యూ మానిటైజేషన్ చాలా లిమిటెడ్గా ఉంది. సో పొటెన్షియల్ వచ్చి మీకు ఆల్వేస్ హైయరే ఉంటుంది. బట్ దెర్ విల్ బి షార్ట్ టర్మ్ మార్కెట్ డిస్టర్బెన్స్ ఆన్ కరెక్షన్. ఓకే సార్, సార్ చెప్పినట్టు సబ్స్క్రైబర్స్ చాలామంది ఐ హ్యావ్ బీన్ రీడింగ్ చాలా చోట్ల సబ్స్క్రైబర్స్ ఫస్ట్లో పెరుగుతున్నంత గ్రోత్ కొద్దిగా ఇప్పుడు కనిపించట్లేదు అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? పార్ట్లీ ట్రూ అండి, కానీ అక్కడ కూడా రీజన్స్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ రీసెంట్గా మీరు చదివారేమో దట్ డిజ్నీ హాట్స్టార్ హ్యాస్ లాస్ట్ అ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. ఎందుకంటే దే లాస్ట్ ద IPL ప్రాపర్టీ విచ్ వాస్ ద సింగిల్ biggest reason why they were there. వాళ్ళకి they had a strategy that they will center everything around IPL largely at least. Okay. So అక్కడ there has been a loss అండి. But I think fundamentally last 2-3 yearsలో if I take a 2-3 year scenario, ఆ కోవిడ్ టైంలో చాలా astronomical growth వచ్చిందండి. That's because a lot of people were at home and టీవీలో అప్పుడు if you remember original content లేదు. So ఇక్కడ there was a lot of variety of content to watch and you were spending time at home అండి. So there was a huge growth there which was perhaps ఒక artificial growth లాగా ఉండిందండి. Second, as I said before, there's a lot of choice అండి. ఇప్పుడు అది అయితే it gets splintered. Okay. So overall growth will look like less, but people are still watching a lot of content అండి. ఓకే సార్, యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ ఎనీ చేంజ్ లైక్ దిస్ అది ఇట్స్ ఎ లర్నింగ్ లెసన్. సో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు అంటే క్విక్గా జంప్ ఆన్ అయ్యి దిస్ ద మార్కెట్ అన్న టైప్లో ఫిలిమ్స్ తీయకుండా వాట్ ఈస్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్నది థింక్ చేయడానికి ఇది రైట్ ఆపర్చునిటీ. అండ్ ఇది ఇట్స్ ఎ వెరీ వెరీ షార్ట్ ఇంటరిమ్ ప్రాబ్లం అండి. ద డే సోనీ అండ్ జీ ఆర్ బ్యాక్ టు మార్కెట్ మీరు చెప్పిన ప్రాబ్లం కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది. అక్విజిషన్ కంప్లీట్ అయ్యాక అక్విజిషన్ కదా అంటే దే ఆర్ ఇన్ ఎ వెయిట్ మోడ్. సో మీరు ఇందాక రవి గారు చెప్పినట్టు
Hotstar has no choice other than now come back and acquire more content. So this is a very, very short term change. And so థ్యాంక్ యూ సార్ విశ్వప్రసాద్ గారు అండ్ రవికాంత్ గారు. ఇట్ వాస్ వెరీ నైస్ డిస్కషన్. థ్యాంక్ యూ. సార్ రవికాంత్ గారు అండ్ వాసు గారు, ఐ వాంట్ టు పుట్ యూ దిస్. అంటే వాట్ వర్క్స్ ఫర్ ద వ్యూవర్ అనేది యు ఆర్ సేయింగ్. సి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బిఓ మేడ్ రోమ్, అండ్ రోమ్ ఈజ్ నాట్ ఎ సూపర్ హిట్ సిరీస్. రోమ్ ఫ్లాప్ అయింది కదా, అండ్ దే డిడ్ంట్ స్టాప్ మేకింగ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కదా. సో అలాగే ఇప్పుడు అమెజాన్ దే మేడ్ వీల్ ఆఫ్ టైమ్, అది అంత క్లిక్ అవ్వలేదు కదా, అని అగైన్ మళ్ళీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ బెస్ట్ మళ్ళీ ఇంకో కంటెంట్ తీశారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఆహా అంటే చాలా సీజన్ 1లు చాలా సిరీస్లు వచ్చాయి, బట్ వాటికి సీజన్ 2లు మీరు ఇంతవరకు డిడ్ బ్రింగ్. 3-4 years అయిపోతుంది. సో వాట్ వర్క్స్ ఫర్ ద వ్యూవర్ అనుకుంటే కొత్త కంటెంట్ రాదు కదా. ఇప్పుడు వ్యూవర్స్ అందరూ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నారని మనం క్రైమే తీస్తే, క్రైమే తీయండి పర్లేదు, బట్ యూ కాంట్ బ్రింగ్ ఎ స్క్విడ్ గేమ్స్, యూ కాంట్ బ్రింగ్ ద రైల్వే మెన్. అట్లీస్ట్ అలాంటి తెలుగులో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇక్కడ జరిగిన ఉన్నాయి. అలాంటి కొత్త కంటెంట్ని ఎలా పుష్ చేస్తారు ఇఫ్ యూ కీప్ థింకింగ్ ఆన్ అబౌట్ వాట్ వర్క్స్ ఫర్ ద వ్యూవర్? ఎందుకంటే యాజ్ యూ ఆర్ ఫ్రమ్ అడ్వర్టైజింగ్, యూ వర్క్ విత్ బ్రాండ్స్ లైక్ గ్లూకాన్-డి. సో యూ ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ సమ్ షాక్ ఫ్యాక్టర్, సమ్ న్యూ ఫ్యాక్టర్ టు ఇట్, అండ్ యూ మేక్ ద వ్యూవర్ యాక్సెప్ట్ ఇట్. It's not like, you'll make the content that the viewer will like. You'll make something and you'll make the viewer accept it. So what is that AHA's perspective on that, sir, in terms of content creation? So very interesting question, Andy. Again, like I said, we are a 4-year-old platform. Learning anedi it's constant, and content creation ane process kuda it is extremely constant, because on a daily basis people platform మీద వస్తున్నారు, చూస్తున్నారు, ముందుకెళ్తున్నారు. ఈ లెర్నింగ్ అనేది మాకు కొంచెం ఫాస్టర్గా నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఫాస్టర్గా వచ్చిందండి. అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, టు క్రియేట్ అ నాన్ ఫిక్షన్ షో ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ వీ టేక్ ఇస్ లెస్, టర్న్ అరౌండ్ టైమ్ ఇస్ లెస్, అండ్ ఆ లెర్నింగ్స్ కూడా మనకి ఇమీడియట్గానే వచ్చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. సో అక్కడ మీరు చూస్తుంటే వీ హ్యావ్ మేడ్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. సో అక్కడ సీజన్ 2 అవన్నీ వచ్చినాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిక్షన్, విచ్ ఇస్ ఐ థింక్ ప్రిసైస్లీ యువర్ క్వశ్చన్, వీవ్ డన్ అ slew of original films and original series category అండి. సో ఇప్పుడు ఐ థింక్ వీఆర్ నౌ కంప్లీట్ ఇన్ ద లెర్నింగ్ సైకిల్. అండ్ మీరు ఒకవేళ మా వెరైటీ చూసున్నా కానీ వీఆర్ వెరీ కాంటెంట్ అగ్నాస్టిక్. అంటే గోదావరి అనే ఒక డాక్యూ ఫిలిం కూడా చేసాము, తర్వాత అక్కడి నుంచి వెబ్ సిరీస్ చేసాం. సిరీస్ ఫ్యాక్టర్లో టైమ్ లూప్ సబ్జెక్ట్ నుంచి ఒక ఉమెన్ చిక్ ఫ్లిక్ కేటగిరీ చేసాము. ఒరిజినల్ ఫిల్మ్స్లో వీ హ్యావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్. అంటే ద నంబర్ ఆఫ్ ఒరిజినల్ ఫిల్మ్స్ దట్ వీ డిడ్ హ్యావ్ బీన్ లాంగ్. స్పెసిఫిక్గా మీరు సీజన్ 2 ఏవైతే అన్నారో, టు బీ ఆనెస్ట్ యాక్చువల్లీ కొన్ని షూట్ అయిపోయినాయి, కొన్ని షూట్ స్టార్ట్ అయినాయి. ది అనౌన్స్మెంట్స్ ఐ థింక్ వీ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ కమింగ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. ఇట్ ఈస్ నాట్ దట్ వీ హ్యావ్ నాట్ డన్, అండ్ యూర్ అబ్సల్యూట్లీ రైట్. ఒక షో వర్క్ అవ్వలేదని ఆ జానర్లో ఇంకోటి చేయమా అంటే, దట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వాట్ రవి గారు ఆల్సో మెంట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఆఫీస్ డ్రామా చేసామని ఇంకోటి చేయలేదంటే కాదు. వీ హ్యావ్ గీతా సుబ్రహ్మణ్యం 3 విచ్ కేమ్, అండ్ వీ హ్యావ్ అర్థమైంది అరుణ్ కుమార్, విచ్ ఆర్ బోత్ ఆఫీస్ డ్రామాస్. వీ హ్యావ్ కంటిన్యూస్లీ బీన్ డూయింగ్ ఇట్. బట్ దెర్ ఈస్ అ స్లైట్ డిలే ఇన్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ సీజన్ 2. ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ నాట్ స్టార్టెడ్ ఇట్. కొన్ని షూట్ కూడా అయిపోయినాయి, రిలీజ్ కూడా అవుతాయి. బట్ అదే దెర్ హ్యాస్ బీన్ అ స్లైట్ డిలే ఆన్ ద ఫిక్షన్ కేటగిరీ, బికాస్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద లెర్నింగ్. Unlike the others that you had mentioned, they had started a little early and their volume was higher. We started a little late and we are just picking up on the volume. So our learning ki ee fiction category lo koddiga time pattindi. సో అయితే అంటే ఆహా మీద ఉన్న మేజర్ రిమార్క్ ఇన్ ద ఇండస్ట్రీ, బికాజ్ యూఆర్ నాట్ యాక్సెప్టింగ్ కాంటెంట్ ఫాస్ట్ అని, లేకపోతే యాక్సెప్ట్ చేసిన కాంటెంట్ని తీయట్లేదని. రెండోది ఏంటంటే వాట్ ఐ ఫైండ్ ఈజ్ ఆఫీస్ డ్రామాస్, ద వన్స్ యూ మెన్షన్, దర్ యాక్చువల్లీ మేడ్ బై టీవీఎఫ్ ఫర్ యూట్యూబ్. అంటే వాటిల్ని ఇప్పుడు మనము ఆహా అంటే ఇమీడియట్గా తెలుగు వాళ్ళ ఓటీటీ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కూడా, ఆబ్వియస్లీ వీ ఎక్స్పెక్ట్ టు సీ సమ్ తెలుగు సెంట్రిక్ కంటెంట్ కదా. బట్ అక్కడున్న ఆఫీస్ డ్రామాస్ని తీసుకొని యూట్యూబ్ వాటిని మళ్ళీ రీమేక్ చేస్తుంటే ఆహాలో డూ థింక్ దెర్ ఇస్ ఎ రెలవెన్స్? అంటే ఒక దాని ఏమల్లంటే కల్చరల్ ఫ్యాక్టర్ అని ఒకటే అన్నాను నేను బేసికల్గా. చాలా థింగ్స్లో మన వాట్ ఎవర్ బిహేవియరల్ సైన్స్ కానీ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో rather than putting up original content, remakes కిందకి వెళ్తుంది ఆహా. అంటే యూ టైడ్ అప్ విత్ టీవీఎఫ్, ఐ నో దట్, బట్ వై? Yes. So one reason was to get good content at a faster turnaround time అండి. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ ఇప్పుడు అనుకుంటే ఇట్ మై టేక్ ఎనీవేర్ బిట్వీన్ 12 to 18 months to reach, and we try to get in top talent from across only here, so that it helps in 2 ways. వన్, ఇట్ ఈస్ నాట్ దట్ అక్కడ ఆ లైన్ తెచ్చి మనం ఎగ్జాక్ట్లీ అదే చేసేస్తాం కాదు. ఇక్కడ టాలెంట్ని హైర్ చేసి, ఇక్కడ టాలెంట్తో వర్క్ చేసి, దాన్ని మన కల్చర్ అండ్ న్యూయాన్సెస్కి అడాప్ట్ చేసి చేస్తాం. సో ఈ క్రాస్ కల్చరల్ ఆర్ వర్కింగ్ విత్ పీపుల్ అక్రాస్ ద స్పెక్ట్రమ్
will only benefit this industry a lot more. They will learn something from our industry, we will learn something from their industry. So, and now when language is no longer a barrier, I don't think we should also see it as a factor of, is it that region or is it this region? I think the audience are no longer seeing it that way. So I don't think we should also see it that way. So time factor is one, and to encourage the industry is the second one that we did. But those are only a few examples. We have a lot more that our own people have done. No, what I want to add is further, see, for example, you see some Kota-centric web series on Amazon Prime. Again, then there is this Bihar-centric series on Netflix. The moment you see the series, you will get that, oh, this is a Bihari content. This is, of course, it is in Hindi only. There's a Rajasthani content, but an AHA also should make content. The moment you see it, you should feel like, oh, this is a Telugu content. That's the thing you should bring. That's what I'm stressing on. No, definitely, Andy. And Nuisance was one attempt of doing that, an incident which happened in that particular region. But absolutely, there is something, some shows that are happening. అనౌన్స్మెంట్స్లో త్వరలో మనకు తెలుస్తాయి. సార్ ఆలో టాప్ వ్యూస్ ఉన్న ప్రోగ్రామ్ ఏంటంటే అన్స్టాపబుల్, కానీ ఇది ప్రాపర్లీ కంటిన్యూగా ఎందుకు రావట్లేదు? ఏంటి ఏమన్నా బాలకృష్ణ గారి డేట్స్ దొరకట్లేదా, లేకపోతే అదర్వైజ్ గెస్ట్లు ఎవరన్నా దొరకట్లేదు, ఏమవుతుంది అసలు? అంటే అన్స్టాపబుల్ ఈ ఇయర్, స్పెసిఫిక్గా ఈ ఇయర్ ఎందుకంటే బాలకృష్ణ గారి టైం డ్యూ టు his other commitments that he has, and he's apart from being an actor, he's also a politician, and he's also handles the cancer hospital. So his time commitment was limited, and which was communicated to us last year, Andy. But still again this year we didn't want to break the streak, so andukane ee limited edition laga mee munduku teeskochamu. But this was something which we understood last year because of the time commitment of the host, Andy. ఓకే సార్, ఇప్పుడు ఈ సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ త్వరలో జరగబోతుంది కదా, దానికి చీఫ్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారు? ఎందుకంటే దీనికి ఒక స్కేల్, ఒకటి లార్జ్ స్కేల్ అయితే ఉండే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. సో దీనికి ఎవరు ఉండబోతున్నారు చీఫ్ గెస్ట్గా ఏంటి అసలు? డెఫినెట్గా ప్రామినెంట్ గెస్ట్ అంటారండి, విల్ అనౌన్స్ షార్ట్లీ. ఎస్ సార్, అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఎవరైనా ఉంటే. డన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక గ్రూప్ ఫోటో పిక్చర్ ప్లీజ్ సార్. చాలా రోజుల తర్వాత ఇద్దరు